హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెసర పునుగుల కర్రీ చేద్దాం ఫ్రెండ్స్, రండి చూసేద్దాం. నేనైతే ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నానండి. ఇందులో సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ముందైతే పునుగులు వేసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక్కొక్కటిగా పునుగులు వేసేసుకుందాం. నార్మల్గా పెసర పునుగుల కర్రీ అంటే పెసరపప్పుతో చేసుకుంటే కలర్ బాగుంటుంది. కానీ ఇదైతే పొట్టు పెసరపప్పు, మనం పెసరట్లు వేసుకుంటాం కదా, ఆ పెసరపప్పుతో మేమైతే పునుగులు వేస్తున్నాం. కలర్ కొంచెం డార్క్గా ఉంటుంది, బట్ టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వావ్, చూడండి ఫ్రెండ్స్. అలా అయితే అన్ని పునుగులు వేసేసుకొని ముందు పక్కన పెట్టేసుకుందాం. Say that they won't when they will. I could use some motivation, but I know how I feel. ఈ పునుగులు రెడీ అయిపోయేలోపు నేనైతే కొంచెం చింతపండునైతే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇష్టమైన సైజులో వేసుకోవచ్చు, ఎందుకంటే చిన్నవి వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆ కర్రీలో ఏంటంటే వాటర్ పీల్చుకొని పెద్దగా అవుతాయి. సో మనం మీడియం సైజులో వేసుకుంటే పునుగుల కర్రీకి చాలా బాగుంటుంది. పునుగుల పులుసు కాబట్టి ఇప్పుడైతే నేను ఒక 2 ఉల్లిపాయలు అండ్ అలాగే పెద్ద సైజు ఒక టమాటో, ఒక 6-8 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వీటన్నిటినీ కూడా మిక్సీ చేసేసుకుంటానండి. పులుసు కాబట్టి మనకి ఆ టెక్స్చర్ బాగుంటుంది. మనం ఇలా ఆనియన్స్ ముక్కలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు నేనైతే ఇలా చేస్తాను, బాగుంటుంది కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో అండ్ అలాగే ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. వీటన్నింటినీ కూడా ఫైన్ పేస్ట్ చేసేద్దాం. నా ఛానల్లో ఉండే వంటలన్నీ కూడా నార్మల్గా రెగ్యులర్గా అందరి ఇళ్ళల్లో అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఉంటాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 4-5 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. సరిపడినంత ఉప్పు వేసుకుందాం, బాగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు సరిపడినంత కారం, నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను, ఎందుకంటే మేము కారం కొంచెం తక్కువ తింటాం. సో చూసాం కదా, మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పునుగులు అయితే ఎలా ఉన్నాయి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు కారం కూడా పచ్చి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పులుసుని వేసుకుందాం.
ఈ పులుసు బాగా మరిగిన తర్వాత లాస్ట్లో పునుగులు వేసుకోవాలండి. నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే పులుసు హడావిడి ఎక్కువ కదా, సో ఏం చేశానంటే పులుసు మరిగిన తర్వాత మా వదిన చెప్పారు ఆల్రెడీ కొంచెం దించుకునే ముందు వేసుకోవాలమ్మా అని. నేనైతే త్వరగా వేసేసాను. ఫైనల్గా ఏమైందో చూద్దురు కానీ. ఇప్పుడు పునుగులన్నీ కూడా ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసేసుకోవాలి ఇప్పుడే. సో పునుగులు ఏంటంటే ఈ వాటర్ అంతా కూడా పీల్చేసుకుంటాయి. సో అందుకని బాగా పులుసు మరిగిన తర్వాత వేయాలి. నేను కొంచెం మరిగాక ఏంటంటే ఎక్కువగానే ఉంది కదా పులుసు అని వేసేసాను ఫ్రెండ్స్ పునుగులు. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూసారా ఇలా అయింది. అదే మనం లాస్ట్లో వేసినట్టయితే మనకి పులుసు గ్రేవీ ఎక్కువగా ఉండేది. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ కూర. మా తమ్ముళ్ళు అయితే పునుగుల కూర నాకొద్దు అన్నారు. కానీ కర్రీ అయిపోయిన తర్వాత అక్క నిజంగానే చాలా బాగుంది, సారీ అక్క అని చెప్పారు. అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. కర్రీ ఫైనల్ లుక్ అయితే ఇది. మీలో ఎంతమందికి పెసర పునుగుల కర్రీ ఇష్టమో కామెంట్ చేసేయండి. నాలా మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఫైనల్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వింత వింత వంటకాల కోసం తేజస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇష్క్ యూ ఆల్. It's all that I'm asking.